ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. సోషల్ మీడియాలో యూత్ ని ఊపేసిన అగ్గిపెట్టి మచ్చ అలియాస్ కిరణ్ ఇప్పుడు 3 రోజులుగా కనిపించట్లేదు. సో ఇప్పటికే వాళ్ళ సోదరి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. సో తన పేరు మీద ఉన్న ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు, కానీ ఇంటికి మాత్రం 3 రోజుల నుంచి రావట్లేదంటూ వాళ్ళ సోదరి కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం ఎక్స్ట్రీమ్గా. సో సోషల్ మీడియాలో యూత్ను ఊపేసిన అగ్గిపెట్టి మచ్చ ప్రస్తుతం కనిపించకపోవడం హాట్ టాపిక్గా మారుతుంది. ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపెట్టి మచ్చ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే తిరుపతి పిఎస్లో కూడా తనపై కేసు నమోదు చేశారు. సో మిస్సింగ్ కేసు అంటూ కూడా. సో ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్ని తన దగ్గరకు చేర్చుకున్నాడు అగ్గిపెట్టె మచ్చ. సో ఇలాంటి నేపథ్యంలో అగ్గిపెట్టె మచ్చ కనిపించడం లేదంటూ తన సోదరి తిరుపతిలో కంప్లైంట్ చేసింది. ఎక్కడ వెతికినా కనిపించట్లేదు సార్, ఎవరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు, ఎలా ఉన్నాడో కూడా తెలియటం లేదు, సోషల్ మీడియాలో మాత్రం వీడియోస్ కనిపిస్తున్నాయి సార్ అంటూ వాళ్ళ సోదరి మాట్లాడే మాటలు నిజంగా గుండెకు హత్తుకుంటున్నాయి. సో ఇటు కుటుంబ సభ్యులు తమ బాధల్ని వ్యక్తం చేసిన అయితే ఆ వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతున్నాయి. దీంతో నెటిజన్లలో, ఎందుకంటే అగ్గిపెట్టె మచ్చ వీడియోస్ చూసి చాలామంది నవ్వుకుంటూ ఉంటారు. ఈవెన్ మీమ్స్ కూడా అగ్గిపెట్టె మచ్చ తన వీడియోస్ని మీమర్స్ కూడా యూజ్ చేసుకుంటూ ఈ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు చాలామంది. బేసిక్గా ఆయన్ని చూడగానే చాలామందికి ఒక నవ్వు వచ్చేస్తుంది. తను మాట్లాడే మాట, ఆ యాస అన్నీ కూడా చాలామందిని తన ఫ్యాన్స్గా మార్చుకునే ప్రయత్నం చేశాడు అగ్గిపెట్టె మచ్చ. సో ఇప్పుడు అలాంటి అగ్గిపెట్టె మచ్చ ఎక్కడున్నాడన్నది ఎవరికి అంతు చిక్కని ప్రశ్న. సో తన రెగ్యులర్ హ్యాబిట్లో భాగంగా తాగి బయటికి వెళ్ళిపోయి ఎవరన్నా ఏమన్నా చేశారా అని కూడా ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తున్నాయి. ఎందుకంటే అగ్గిపెట్టె మచ్చ ఇంటికి రాక ఇప్పటికే 3 రోజులు అవుతోంది. ఎక్కడున్నాడో కూడా తెలీదు. కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. బేసిక్గా అంటే 3 రోజుల నుంచి ఇంటికి రావట్లేదు. ఈ యొక్క ప్రచారాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వారం రోజుల నుంచి అగ్గిపెట్టె మచ్చ వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం తన కోసం రెక్కీ జరిగిందని, తన కోసం ఎవరో వచ్చి వెతికారంటూ కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. సో కొందరు నెటిజన్స్ అతడు చిత్తూరు జిల్లాలోని ఉన్నాడని చెప్తున్నప్పటికీ మరికొందరు వేరే ప్రాంతాల్లో చూశామని కామెంట్ కూడా చేస్తున్నారు. అయితే కన్ఫర్మేషన్ లేని వార్తను అనవసరంగా సర్క్యులేట్ చేయొద్దంటూ కూడా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. సో దీంతో అసలు అగ్గిపెట్టె మచ్చ ఎక్కడ ఉన్నాడు అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. నిజానికి అగ్గిపెట్టె మచ్చ సోషల్ మీడియాలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. అండ్ రఫ్గా కనిపించే అతను నమస్తే అన్న అంటూ సంభాషణ మొదలుపెట్టి తర్వాత తనదైన స్టైల్లో మాట్లాడే విధానం వల్ల యూత్లో మంచి క్రేజ్ సంపాదించాడు. సో ముఖ్యంగా అతని కొన్ని బూతు పదజాలంతో కూడిన కన్జర్వేషన్స్ అవి వైరల్ అవుతూ ఉంటాయి. సో ఒక్కసారిగా అయితే యంగ్స్టర్స్ ఉంటారో, ఈ యొక్క స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కలిసి అతని వీడియోస్ని వైరల్ చేస్తూ వచ్చారు. మీమ్స్కి యూజ్ చేసుకున్నారు. ఈ 2K జనరేషన్ కిడ్స్ ఎవరైతే ఉంటారో ఈ పిల్లలంతా కూడా ఒక్కసారిగా అతను ఏదన్నా బూతు పదం మాట్లాడితే వెంటనే నవ్వుకొని అవి షేర్ చేసిన పరిస్థితి అన్నమాట. సో ఇలాంటి నేపథ్యంలో ఈ యొక్క మాట్లాడే మాట, ఆ యాస అతన్ని బాగా వైరల్ చేశాయని చెప్పుకోవాలి. మొదట్లో కొందరు యువకులు అతనిని ఆట పట్టిస్తూ తీసిన వీడియోలు
యూట్యూబ్లో ఇప్పటికీ వైరల్ అవుతుంటాయి. అలాంటి అగ్గిపెట్టె మచ్చ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అన్న వార్త నిజంగా చాలామందిని కలిసివేస్తుంది. వాళ్ళ చెల్లి, వాళ్ళ సోదరి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ ముందు ఆవేదన వ్యక్తం చేస్తుంది. మా అన్న 3 రోజులైనా ఇంటికి రాలేదు, ఎంత తాగినా ఎంత అల్లరి చేసినా మా అన్న మాతోనే ఉండేవాడు అని ఆవిడ మాట్లాడే మాటలు నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఉండే ఎమోషన్స్కి అద్దం పడుతున్నాయి. అంటే ఇక్కడ అగ్గిపెట్టె మచ్చ అనే వ్యక్తి ఒక చిన్న పిల్లాడు కాదు, అలా అని ఒక యువకుడు కాదు. సో ఇటు అంటే పిల్లల్ని ఎత్తుకోవాల్సిన వయసు తనది. అలాంటి ఏజ్లో కొంతమంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు, ఎవరైతే సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళతో పాటు కలిపి వీడియోస్ చేసి మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. స్టార్టింగ్ వచ్చి నమస్తే అన్న అంటాడు, నమస్తే అన్న అని అప్పుడు కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు అతను మాట్లాడే బూతు పురాణం ఏదైతే ఉంటుందో దాన్ని ఈ జెన్జీ కిడ్స్ అందరూ, ఈ యొక్క జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు షేర్ చేయడం వల్ల అతనికి అంత పాపులారిటీ వచ్చింది. ఇలాంటి జెన్జీ కిడ్స్ కనుక ఈ యొక్క షేర్లు చేయకపోతే ఇవాళ ఆయన హ్యాపీగా ఉండేవాడేమో బేబీ. సో కాల్డ్ జెన్జీ కిడ్స్కి ఇప్పటికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మనం టీవీ వేదికగా అలాంటి రీల్స్ని షేర్ చేయడం ఆపేయండి ఫస్ట్. సో చాలామంది జెన్జీ కిడ్స్ ఉంటారు, వాళ్ళ పేర్లు అంటే ఎవరైతే ఈ యొక్క ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయ్యారో అలాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్తున్నా. సో ఈ యొక్క ఇలాంటి వాళ్ళని, సెన్సిటివ్ మైండ్ సెట్స్ని, ఎమోషనలైజ్ అయ్యే వాళ్ళని అనవసరంగా ట్రోల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. సో వాళ్ళని అనవసరంగా ఏదో ఒక మాట అనేసి, లేదంటే వాళ్ళని ఉపికిస్తే, వాళ్ళని రెచ్చగొడితే మన వీడియో వైరల్ అవుతుందని చెప్పి చాలామంది ఇతన్ని యూజ్ చేసుకుని అగ్గిపెట్టె మచ్చని, సో వాళ్ళ వ్యూవర్షిప్ని పెంచుకునే వాళ్ళు వీళ్ళంతా. సో ఏ రోజు వీళ్ళు అగ్గిపెట్టె మచ్చకి ఒక రూపాయి ఇచ్చిన పాపాన్ని పోలేదు, కాస్తంత ఒక పూట తిండి పెట్టిన పాపాన్ని పోలేదు. కానీ ఇవాళ 3 రోజుల నుంచి అగ్గిపెట్టె మచ్చ రావట్లేదు అంటే జస్ట్ ఇమాజిన్ వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో. సో సోషల్ మీడియాలో వార్తలాగే ఉంటుంది, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. సో తాగినా, తిట్టినా, కొట్టినా, ఏదన్నా చేసినా, మాట్లాడినా ఇంతమంది ఫ్యాన్స్ని మూట కట్టుకున్నటువంటి వ్యక్తి 3 రోజులుగా ఇంటికి రావట్లేదు అంటే వాళ్ళ చెల్లి బాధ ఏ విధంగా ఉంటుంది జస్ట్ ఇమాజిన్. అలాంటి అగ్గిపెట్టె మచ్చ ఎక్కడున్నాడో తెలియదు. పోనీ అన్న ఫోన్స్కి రెస్పాండ్ అవుతున్నాడా? లేదు. పోనీ అతన్ని ఎవరన్నా కిడ్నాప్ చేసి ఉంటే వాళ్ళు ఎవరన్నా, ఏదైతే 1 వీక్ బ్యాక్ వాళ్ళ ఇంటి దగ్గర రెక్కీ చేశారో వాళ్ళు గనక ఒకవేళ ఓకే అగ్గిపెట్టె మచ్చ సేఫ్గా ఉన్నాడు అని ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశారా? అది కూడా లేదు. ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో అగ్గిపెట్టె మచ్చ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. అసలు అగ్గిపెట్టె మచ్చ ఉన్నాడా లేడా? అసలు అగ్గిపెట్టె మచ్చ ఎక్కడున్నాడు? బతికే ఉన్నాడా లేడా? ఎవరన్నా ఎత్తుకెళ్ళారా? 1 వీక్ బ్యాక్ ఇంటి దగ్గర రెక్కి చేసిన దుండగులే వాళ్ళే ఎత్తుకెళ్ళారా? బేసిక్గా వీడియోల్లో ఆయన గొడవ పట్టడం చూస్తుంటాం, కానీ రియల్ లైఫ్లో అగ్గిపెట్టె మచ్చ ఎవరితో గొడవ పడ్డ దాఖలాలు అయితే లేవు. మరి అలాంటి వ్యక్తికి ఫ్యాన్సే ఉంటారు తప్ప ఎక్కడా కూడా అతనికి శత్రుశేషం అంటూ ఉండదు. మరి అలాంటి అగ్గిపెట్టె మచ్చ ఇప్పుడు ఎక్కడున్నాడు అనేది చాలా మందిని కలిసి వస్తున్న ప్రశ్న. అగ్గిపెట్టె మచ్చ ఎక్కడున్నాడు? అసలు ఆయనకి ఏమైంది? ఎవరు ఏం చేశారు ఆయన్ని? చాలామంది మాట్లాడుకుంటున్నారు.